సువీర గారు, పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయాయి. కానీ ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అందరికీ తెలిసిన, ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టబడిన, ఉద్దేశపూర్వకంగా మరచిపోయిన ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ ప్రకారం, యాక్ట్ ప్రకారం 2 తెలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ సీట్లు పెంచుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి డీలిమిటేషన్ బిల్లు వీగిపోయింది కాబట్టి వీళ్ళు మళ్ళీ పెడతారా, 29కి అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్ సీట్లు పెరుగుతాయా లేదా అనేది అనుమానంగానే ఉంది. మళ్ళీ వస్తే ఒకవేళ రావచ్చేమో బిల్లుకి, మనం చెప్పలేము. కానీ దాంతో సంబంధం లేకుండా 2 తెలుగు రాష్ట్రాలకి ఈ ప్రొవిజన్ ఇచ్చింది చట్టం. కానీ 2014 నుంచి ఇప్పటివరకు 12 ఏళ్ల పాటు పాలకులు నిర్లక్ష్యంగా పెట్టేశారు. వాళ్ళు కానీ పెంచి ఉంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తెస్తున్న ప్రతిపాదన ప్రకారం 50% అంటే దానికి అదనంగా మళ్ళీ ఇంకొక 50 సీట్లు కలిపితే చాలామంది ప్రజాప్రతినిధులు అయ్యేవాళ్ళు. అందుకు రావాల్సిన కేంద్రం నుంచి నిధులు మనకి వస్తుండేవి. పార్లమెంట్లోనూ అసెంబ్లీల్లోనూ ప్రజాప్రతినిధుల సంఖ్య ఎక్కువగా ఉండేది, కొంత బలం కూడా ఉండేది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు లేదా ప్రభుత్వ అధినేతలు ఎందుకు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవాలి ఈ 12 సంవత్సరాల పాటు. ఇప్పుడు ఏమన్నా అవకాశం ఉంటుందా 2 తెలుగు రాష్ట్రాలకి? ఉంటే ఎలా ఉంటుంది? ఇది మనకి అప్పుడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు పార్లమెంట్లో ఇచ్చిన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 26 ప్రకారం మనకు సీట్లు పెంచుకునే వెసులుబాటును 2 రాష్ట్రాలకి ఎన్నెన్ని సీట్లు పెంచవచ్చు అనేది కూడా దాంట్లో పొందుపరిచారు ఆ బిల్లులో. ఆ రోజు ప్రకారం ఏంటంటే మనకి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో 175, తెలంగాణకి 294 ప్రకారం అప్పుడున్న సీట్లు బైఫర్కేట్ అయినప్పుడు 119 ఇక్కడ, 155 అక్కడ వచ్చినాయి. దాని ప్రకారం అక్కడ ఏం చేశారంటే 225 ఏమో ఏపీ పెంచుకోవచ్చు, ఇక్కడేమో 153 ఏమో తెలంగాణలో పెంచుకునే విధంగా మనకు ఆ బిల్లులోనే పెట్టారు. ఆ రోజు పెంచుకునే అవకాశం అంటే 119కి అదనంగా పెంచితే 153 ఇక్కడ స్కేల్ సీలింగ్, అక్కడేమో 225 అంటే 50 సీట్లు పెంచుకోవడానికి అక్కడే అవకాశం ఇచ్చింది. ఏ తమాషా ప్రకారం ఇచ్చారు, దానికి ఒక ప్రామాణికత ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 2014 ఎన్నికలు అయిపోయిన తర్వాత దాని గురించి నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్కి 2019 నాటికి రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఇంప్లిమెంట్ చేసుకుంటే బాగుండేది. అప్పుడే 2014లో బీజేపీతో కోయలేషన్లో ఉన్నటువంటి కేంద్రంతో అలయన్స్ పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం తర్వాత బీజేపీతో విభేదించి బయటకు వచ్చేసింది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ హోదా ఇచ్చే విషయంలో కూడా చాలా గందరగోళాలు, గొడవలు జరిగాయి. ఎగ్జాక్ట్లీ, ప్రత్యేక హోదానే పెద్ద విషయం అయింది. దాంతోపాటు ఇది కూడా సైమల్టేనియస్గా 2 అంశాలు రావాల్సిందే. మరి ఆ రోజు తీవ్రంగా మరి చంద్రబాబు గారు దాని మీద బోల్తాలు కొట్టి, పల్టీలు కొట్టి రకరకాలుగా చేసి స్పెషల్ స్టేటస్ అవునని కాదని దాన్ని ఒక ఇదిగా మార్చేసారు. తర్వాత వచ్చిన అప్పటికి పాదయాత్రలు అంటూ శవయాత్రలు చేసిన వైసీపీ కూడా మేము వచ్చేస్తే ఎరగదీసేస్తాము, స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాం, మెడలోంచి తీసుకొస్తామని అన్నారు. వాళ్ళు గెలిచి 22-23 సీట్లు గెలిచి మొత్తం వెళ్ళిపోయి కళ్ళదండేసి ఢిల్లీకి బానిసల్లాగా, దాసులాగా మారిపోయారు. అక్కడ 2014-2018 మధ్య ఉన్నటువంటి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా దొంగలు ఏకమైపోయినట్టు ఇరుపక్షాలు ఏకమైపోయి మోడీకి పరోక్షంగా చంద్రబాబుకి మోడీకి గొడవలు పెట్టింది కేసీఆరే. అది సపరేట్ అంశం. దాంట్లో మోడీ బీజేపీ యొక్క తెర వెనక భాగవతాలన్నీ బీజేపీతో పెట్టుకుని తెర వెనక లాలూచీలు చేసుకుంటానే ఇక్కడ మిషన్ భగీరథలు కానివ్వండి, లేకపోతే ఇక్కడ తెలంగాణలో జరిగినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో దోపిడీకి ఇవన్నీ కూడా బీజేపీ ఆశీస్సులతో నడిచినాయి తప్పించి వేరే ఏం కాదు. అంటే అది 2018 తర్వాత కదా, అప్పటి నుంచి ఆ సయోధ్యతో రావటం మూలాన 2018కి ఎన్నికలకు 6 నెలలకు ముందుకెళ్ళటానికి కూడా కేంద్రం ఇచ్చిన ఆశీస్సులతోనే ముందుకు వచ్చాడు తప్పించి, లేకపోతే 2000 తెలుగుదేశంతో పాటే ఇది తెలంగాణ కూడా రావాల్సింది. 6 నెలలు ముందుకు రావడం మూలన లాభం పొందాడు కేసీఆర్. ఈ లాభం చేస్తున్నాను కాబట్టి నాకు ఇది ఇవ్వు అని చెప్పాడు తప్పించి తన రాష్ట్రంలో ఉన్నటువంటి
ప్రజాప్రతినిధులు పెంచుకునే అంశం కోసం తను ఇక్కడ నోరెత్తలేదు. ఇరువురు ముఖ్యమంత్రులు అప్పుడు మాట్లాడలేదు. ఆయన చంద్రబాబు నాయుడు గారు నోరెత్తితే ఆయనకి ఏంటంటే లాసు మళ్ళీ ఆల్రెడీ స్పెషల్ స్టేటస్ ఇవన్నీ ఉన్నాయి, మనకు చేయరేమోననే దాంతోనేమో ఆయన నోరెత్తలేదు. తర్వాత ఇంకొక అంశం కూడా ఏంటంటే వీళ్ళు మాట్లాడకుండా ఉండకపోవటానికి నేను అనుకుంటాం ఏంటంటే సీట్లు పెరిగే కొద్దీ మళ్ళీ ఖర్చులు పెరుగుతుంది, పార్టీ ఖర్చు పెరుగుతుంది, నడిపేద్దాంలే అని ఏమన్నా పక్కన పెట్టి ఉండొచ్చు. ఓకే, ఈ పాపంలో అందరూ భాగస్వామి, ఇటు కేసీఆర్, అటు చంద్రబాబు, అటు జగన్. అసలు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రస్తావనే ఎక్కడా తీసుకురాలేదు. లేదు అంటే ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళన్నా ఒత్తిడి రావాలి తీసుకురావాలి కదా మీద. కానీ ప్రజా సమూహం నుంచి, సివిల్ సొసైటీ నుంచి కూడా రాలా. ఉమ్, ఎందుకంటే అక్కడ అమరావతి విషయంలోనే వాళ్ళు పల్టీలు కొట్టారు. అది మాది అనే ఓన్ చేసుకునే పరిస్థితి వాళ్ళు కూడా లేకపోవడం దురదృష్టకరం. అమరావతి ప్రత్యేక హోదా దీంట్లోనే అయింది. వాళ్ళు కాలం గడిపేసారు, ప్రజలందరూ కూడా అదే దీంట్లో మోసపోతూ వచ్చారు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ప్రజాప్రతినిధులను పెంచుకుందామనే స్పృహ ఇటు కాంగ్రెస్ పార్టీ ఎత్తలేదు, అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా ఎత్తలేదు. అవును, ఎత్తకుండా అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు అన్నట్టు కేసీఆర్ పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట, పొద్దున్నే మోడీకి నేనే గురువుని అంటాడు, తర్వాత మోడీ నేను చెప్పినట్టు అంటే మోడీ అంత నాముందంట. ఆ వాచాలతంతో ఇష్టానుసారం చేసుకుంటూ వచ్చాడు. వెరస ఏమైందంటే తెలుగు జాతి మొత్తం నష్టపోయింది. ప్రజాప్రతినిధులుగా రావాల్సిన అవకాశాలు లేకపోగా ఇప్పుడు కనుక అయి ఉంటే ఏముండేదంటే లెక్క ప్రకారం అయితే ఇవాళ కనుక ఆ రోజు అయ్యి 225 153 కనుక ఉండుంటే 50% ఇప్పుడు డీలిమిటేషన్ ప్రకారం 153కి 225కి 50% కలిపితే ఎంత అవుతుంది? 110, 112, 337 దరిదాపుగా 38 వచ్చేవి, 337, 38 వచ్చాయి. అట్లాగే 153కి 50% జరిగి ఉంటే 75, 230, 225 దాకా సుమారుగా తెలంగాణలో 225, 23 ఏదో వచ్చిండే, సుమారు వచ్చిండే. ఆ వెసులుబాటు రెండు రాష్ట్రాలు కోల్పోయింది. ప్రజల నుంచి వెళ్ళే రిప్రజెంటేషన్ కోల్పోయింది. రెండు పార్టీలు దెబ్బతిన్నాయి. అసలు ఇవన్నీ పెట్టి మాకు ఇట్లా ఇవ్వండి, మాకు నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉండేటట్టు అయితే మాత్రం ఆ రకంగా అడిగి ఉండేవాళ్ళు అన్ని పార్టీలు. ఇప్పుడు సీట్లు పెరిగే కొద్దీ ఏంటంటే ఖర్చు పెరుగుతుంది పార్టీలకి. ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి అప్పుడు ఖర్చు చేశారు కదా, 20 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు అట్లా పెరిగిపోతుంది కదా, స్టాక్ మార్కెట్ పెరిగినట్టు. ఎందుకులే మరి పెరిగే కొద్దీ మన ఖర్చులు పెరుగుతాయి అనే ఉదాసీనతో అన్న పార్టీలు ఉండాలి. ప్రజల్లో కూడా మర్చిపోయారు అసలు మనకు సీట్లు రావాల్సిన సీట్లు రాలేదు కదా, పెరిగితే బాగుండేది కదా అని. ఎందుకంటే అంతిమంగా నష్టపోయేది ప్రజల్లో రావాల్సిన స్పృహ ఇది. రాజకీయ పార్టీలను గట్టిగా ఒత్తిడి చేయాల్సింది ప్రజలు. ఇప్పుడు అవకాశం ఉందా సార్? ఎప్పుడు ఉన్నది 2014 నుంచి ఎప్పుడు ఆ ఓపెన్ చేసి లైవ్ లో ఉన్నట్టే. ఓకే, అంటే నిన్నగాక మొన్న అమరావతి దీనికి సవరణ చేశారు రావాలి కదా, అమరావతి రాజధాని అనే పేరుతోటి. దీనికి జనాభా లెక్కలతో పని లేదు అసలు. ఈ పెరుగుదలకి చట్టం ఇచ్చిన దాని ప్రకారం సెన్సస్ తో సంబంధం లేదు. మొన్న 2019 ఎన్నికల్లో మోసపోయారు. 2023 ఎన్నికలప్పుడు కూడా రెండు రాష్ట్రాలు లాస్ అయినాయి. అప్పుడే చేసుకున్నట్టు 2023లో అన్న వచ్చి ఉండేది. కేంద్రం కూడా చట్టాన్ని చేసి ఉంటే, కేంద్రం కూడా సవత్తాలు ప్రేమ చూపించడం మొదలెట్టిన బీజేపీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల మీద అసలు కనీసం సౌత్ ఇండియాలో ఒక ఇదనేది కూడా వాళ్ళ బాధ్యతలు ఉన్నట్టు మనకి ఎక్కడ కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్కి ఆ రకంగానే మోసం చేశారు, నష్టం చేశారు. స్పెషల్ స్టేటస్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితే సపోర్ట్ చేసింది బీజేపీనే కదా. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అన్న బీజేపీకి సంబంధించిన నాయకులే కదా ఆ రోజు. వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ అన్నారు. తర్వాత మేమేమన్నారు, స్పెషల్ కేటగిరీ ఇస్తాం, స్పెషల్ దాని ఏదో ప్లానింగ్ కమిషన్ నీతి ఆయోగ్ వద్దని చెప్పి నీతి ఆయోగ్ అసలు మేము అనలేదని చెప్పి వాళ్ళు అన్నారు. నీతి ఆయోగ్ అన్నది అని అంటే ఆర్టీఐ కింద రావాలి కదా, పలానా దాని ప్రకారం మేము అన్నామని. అంతిమంగా తెలుగు జాతి మోసపోయింది ఈ రాజకీయ క్రీడలో, దుర్మార్గమైన రాజకీయ క్రీడలో. ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. నష్టపోయేదానికి ఏంటంటే ప్రజల్లో ఉన్నదే జరిగింది, కావాల్సిందే జరిగిందని అనుకోవాలి. ప్రజల్లోనే చైతన్యం లేదు, ప్రజల్లోనే ఒక ఆత్మగౌరవం అనేది లేనప్పుడు, ప్రజల్లోనే ప్రశ్నించే తత్వం లేనప్పుడు అది జరగాల్సిందే జరుగుతుంది. దానికి బాధపడాల్సిన అవసరం. ఇప్పుడు ఇది వీగిపోయిన నేపథ్యంలో
ఇప్పుడు పెంచుకోవటానికి పెంచుకునే ఉపయోగం ఏముంది? అవకాశం ఉంది, పెరిగి లేదా డీలిమిటేషన్తోనే వెళ్దాం అని అనుకుంటారా? పోనీ ఒకవేళ నష్టపోతారు. డీలిమిటేషన్ తేలినా మీకు పెరిగే లాభం ఏమో. పెరిగే అవకాశం లేదు. అవును. మరి ప్రజలకి ప్రత్యక్షంగా ఒరిగే ప్రయోజనం ఏమన్నా ఉందా? ప్రజలన్నా వచ్చి ప్రభుత్వాలను అడగడానికి? ప్రజలు అంటే మీకు పబ్లిక్ రిప్రజెంటేషన్ కనుక ఎమ్మెల్యేలు పెరిగి ఉన్నారు అనుకోండి, ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి, ప్రజలకి అకౌంటబిలిటీ ఉండటం మూలాన ఎమ్మెల్యేలు కూడా మాకు ఇది వస్తుంది ఇది అని సమస్యలు కొద్దిగా ఎక్కువ కాస్త పరిపాలన దగ్గర అవుతుంది. పరిపాలన దగ్గర అవుతుంది. ఉమ్. కాబట్టి అసలు జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇప్పటికే. కాస్త పరిపాలన దగ్గర అవుతుందా? ఎమ్మెల్యేలు దోపిడీ ఎక్కువ అవుతుంది. దోపిడీ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇవాళ ఎమ్మెల్యేలు చేయకూడని పనులన్నీ చేస్తున్నారు, ఎంపీలు కూడా చేయకూడని రాజ్యాంగానికి విరుద్ధమైన పనులు చేస్తున్నారు. పార్లమెంటే దానికి సాక్ష్యం. ఎంపీ నిధులు ఇవ్వటం అనేది రాజ్యాంగ విరుద్ధం, ఎమ్మెల్యే ఫండ్స్ ఇవ్వటం అనేది రాజ్యాంగ విరుద్ధం, నియోజకవర్గ అభివృద్ధి అనేది అబ్సర్డ్. అది పూర్తిగా రాజ్యాంగానికి విలువలకి విరుద్ధం. నియోజకవర్గ నిధులు ఇవ్వడం అంటే మీ ఉద్దేశం ఏంటి? నువ్వెవడో అసలు ఎమ్మెల్యేని ఎంపీలు ఎవడు మురికాలువలు కడటానికిను, పాయకాన దొడ్లు కడటానికిను, నీటి పంపులు వేయడానికి, సిమెంట్ రోడ్లు వేయటం నువ్వెవడో వేయటానికి అసలు మున్సిపల్ సిబ్బంది, పంచాయతీ నీకేం సిబ్బంది? మున్సిపల్ పంచాయతీలు ఉన్నాయి, లోకల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉంటారు. స్థానిక సంస్థలు అంటే దాని అర్థం ఏంటి అసలు? నువ్వెవడో 10 కోట్లు తీసుకొచ్చి నువ్వు 25% కమిషన్ తీసుకుని ఎవడమో 3 సొమ్ము తెలియట్లేదా ఎంపీల నిధులు ఎంత దుర్వినియోగం అవుతుందో? అట్లాగే ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా వచ్చేసి అక్కడ వర్గ రాజకీయాలు చేస్తున్నారు కదా, గ్రామాలని అన్నింటినీ కలుషితం చేస్తున్నారు కదా. ఎంపీ డబ్బులు వచ్చేటప్పటికి ఏంటంటే అక్కడ గ్రూపులు తయారు చేస్తున్నారు, అక్కడ సర్పంచుల మీద బ్లాక్మెయిల్ ఎక్కువ చేయటం, సర్పంచులు పార్టీ వాడు కాకపోతే ఆ పనులు అవ్వకుండా ఆపేయటం, లేకపోతే ఒక గోపి ఏమన్నా సర్పంచ్ అయితే లేకపోతే ఏదన్నా నాయకుడు అయితే ఎంపీ నిధులు తీసుకొచ్చి మీ కౌంటర్గా అన్పాపులర్ చేయటం, ఇవన్నీ దుర్మార్గమే కదా, సామాజిక రుగ్మతల కిందకే వస్తాయి కదా. అసలు ఒక పక్క ప్రణాళిక అనేది ఒకటి ఉంటుంది, ఆర్థిక ప్రణాళిక అనేది ఉంటుంది. ఖర్చు పెట్టడానికి ఆర్థిక ఫైనాన్స్ మినిస్టర్ ఉంటాడు, ఫండ్స్ అలొకేషన్ జరుగుతుంది, దాని మీద చర్చ జరుగుతుంది. బడ్జెట్ సెషన్లోని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏ శాఖ ఎక్కడెక్కడ ఇవ్వాలి, ఏ శాఖ కింద ఏ రోడ్లు పెట్టాలి, కాలువలు పెట్టాలి, ప్రయారిటీ పెట్టాలి అనే దాని మీద నిరంతరం చర్చ జరగాలి పార్లమెంట్లోని. ఇది ఇవాళ పార్లమెంట్లో అసెంబ్లీలు చర్చ అనేది అర్ధరహితం అయిపోయింది. అరుపులు కేకలు, అసలు అర్థవంతమైన చర్చే లేదు. అక్కడికి మెంబర్లుగా వెళ్తున్న వాళ్ళకి కూడా కనీసం దేశం వెళ్ళలో తెలియదు, మాట్లాడటం రాదు, ఏ భాష మాట్లాడటం రాదు. సంస్కారహీనులు, డ్రగ్ పెడ్లర్సు, స్మగ్లర్లు, కాంట్రాక్టర్లు, ఈ బాపతంతా అక్కడికి వెళ్ళిపోతున్నారు. అంతిమంగా ఏంటంటే జరగాల్సిన సిస్టమ్ ఉందండి. రాజ్యాంగం 70 ఏళ్ళుగా రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన సిస్టమ్ నడిచిపోతుందండి. బండి ఎద్దులు ఇప్పుడు మాకు ఉయ్యూరులోని అక్కడ చెరుకు బళ్ళు ఉంటాయి, చెరుకు బళ్ళు ఉంటాయి. రైతు పాపం అలసిపోయి అంతా వేసి వచ్చేసి అక్కడ షుగర్ ఫ్యాక్టరీలో దింపేసిన తర్వాత తెల్లారులు నిద్ర లేకుండా ఉండటం మూలాన బండి మీద పడి నిద్రపోతాడు, పైన టవల్ కప్పుకొని ఎండలో. ఎద్దులు లాక్కొచ్చేస్తాయి ఇంటికి, తోల అవసరం అదిలించ అవసరం లేదు. లారీ వచ్చినా బస్సు వచ్చినా అది దారి చేస్తుంది, సిస్టమ్ అది నడుచుకుంటూ వచ్చి దొడ్డి దగ్గరికి తీసుకొచ్చేస్తుంది, ఇంటి దగ్గరికి, రైతు ఇంటి దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టేస్తూ ఉంటుంది. ఒకవేళ దాని కింద కుక్క నడుస్తా, రైతు పెంపుడు కుక్క దాని కింద నడుస్తా, నేనే నడుపుకొచ్చాను కుక్కనే, బండిని ఇంటి దాకా నేనే లాక్కొచ్చాను అని అది ఫీల్ అయింది అనుకోండి, దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఇవాళ సిస్టమ్ ఎడ్ల బండి లాగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది మనకు ఏర్పడిన సిస్టమ్. దీనికి వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా పార్టీలు వచ్చేసి మేమే నడిపామనుకుంటే, అది కుక్కలాగా మేమే బండిలాగా వేసామనుకుంటే అర్ధరహిత మీనింగ్లెస్ అవుతుంది. అది ఒరిజినల్గా స్పిరిట్ ఆఫ్ ది డెమోక్రసీ, స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ రాజకీయ పార్టీలన్నీ పోటీ పడి సర్వనాశనం చేసేశారు. ఈ క్రమంలో ఇవాళ ఎమ్మెల్యేలు పెరిగితే ఏమయ్యేదంటే మరీ పూర్తిగా మనం వచ్చిన రాజ్యాంగం లేదా చట్టం ద్వారా వచ్చినటువంటి వెసులుబాటును మనం పోగొట్టుకున్నాం. అది దుర్మార్గం కదా. రిప్రజెంటేషన్ ఈజ్ రిప్రజెంటేషన్. ఒక ఎమ్మెల్యేనే, అవునన్నా కాదన్నా అధికారం ఉంది. ఒక ఎంపీనే ప్రజాప్రతినిధి కదా, దే ఆర్ ది మిర్రర్స్ ఆఫ్ ది సొసైటీ కదా. ఆ సమాజాన్ని ప్రతిబింబించేది నాయకత్వం ఎక్కడైనా సరే. అటువంటి వాళ్ళని ఎన్నుకోవటం ప్రజలు తప్పు అయి ఉండొచ్చు, లేదా అటువంటి వాళ్ళు టికెట్లు ఇవ్వడం పార్టీలు తప్పు అయి ఉండొచ్చు. కానీ రిప్రజెంటేషన్ ఇది రిప్రజెంటేషనే. మనం ఏదో అంటే ఇప్పుడు మరి తెలుగు రాష్ట్రాలు ఆ దిశగా ఉన్న ప్రయత్నాలు కనపట్ల, ఏమీ కనపట్ల. వాళ్ళకి ప్రయారిటీస్ లేవండి, ప్రజలకు కూడా ప్రయారిటీస్ లేవండి. ఆంధ్ర తెలంగాణ ఉద్యమంలో ఏదో ఊగిపోయారు, ఉపవనకాలు వచ్చినట్టు తెలంగాణ ప్రజలు కూడా దాని గురించి అసలు పట్టించుకుంటలేదండి. ప్రజలు అడిగినప్పుడు మనకు కూడా అవసరం ఏముందని పార్టీలు కూడా పక్కన పెట్టేశారండి. వాళ్ళ పార్టీలకు కూడా సీట్లు పెరిగితే ఖర్చు పెరుగుతుంది,
ఓకే. మళ్ళీ పోటీ పెరుగుతుంది, కొట్లాట్లు, గ్రూప్ రాజకీయాలు ఇవన్నీ ఎందుకులే, మనకు తలనొప్పుడు ఎందుకులే అని వాళ్ళు వదిలిపెట్టారు. ఈ తెలాపాపం తలాపిడిగుడు ఉన్నప్పుడు మనం కూడా ఏంటంటే చర్చ ఏ రకంగా చట్టం అపహాస్యం పాలవుతుంది, ఏ రకంగా తెలుగు జాతి నిర్వీర్యం అవుతుంది అనేదే కేంద్రం సవత్తల్లి ప్రేమ చూపించడం అనేది మనం మాట్లాడుతున్నాం. ఇలాంటి అవకాశం తమిళనాడు లాంటి పోగొట్టుకోరు రాష్ట్రాలకు అసలు. ఉండి ఉంటే ప్రజలు ముందుకు రోడ్డు మీదకి వచ్చి మాది మాకు ఇవ్వమని అడిగేవాళ్ళు. నిజంగా బీజేపీ కనుక చిత్తశుద్ధి ఉంటే చట్టంలో ఎంపీలు ఉన్నారుగా, అవును బీజేపీ ఎంపీలు లేదా పార్టీ ఆర్గనైజేషన్ 2 రాష్ట్రాల్లోనే ఉంది కదా, అవును. మరి వాళ్ళు మాట్లాడవచ్చు కదా. ఈ పార్టీలు మనం అనుకున్నట్టు తెలుగుదేశం, వైసీపీ, కేసీఆర్ వీళ్ళందరూ, బీఆర్ఎస్ వీళ్ళందరూ చేయట్లేదు అనుకుందాం. మరి మీరు చేసి చిత్తశుద్ధి నిరూపించుకుని సీట్లు పెంపుదలకు మీదే ప్రభుత్వం కాబట్టి అడకపోయినా బీజేపీ బిల్లు ప్రవేశపెట్టింది రీఆర్గనైజేషన్, దాని ప్రకారం మేము సీట్లు పెంచేసామనంటే వాళ్ళకి ఖ్యాతి పెరుగుతుందిగా, బీజేపీ వాళ్ళకే ఇది మైలేజ్ వచ్చేది కదా. మరి వాళ్ళు పట్టించుకోవాలా. కానీ ప్రజలు ఎవరైనా బుద్ధిజీవులు, సివిల్ సొసైటీ మేధావులు అనేవాళ్ళు ఇవాళ రకరకాల కృత్రిమ వార్తలు అమరావతి మీద వీటి మీద విషం గొక్కుతా రాసి హైదరాబాద్లో కూర్చున్న కుహాన మేధావులు ప్రస్తావించారు. మరి ఎదవలు ఎవరో మాట్లాడవచ్చు కదా, మీరు ఇది ఎందుకు చేయట్లేదని. మరి ఆ మాట్లాడే మేధావులు 2 రాష్ట్రాలకి తెలుగు మేధావులే కదా, మరి వాళ్ళు రాయాలి కదా నిరంతరం. వాళ్ళు ముళ్ళుకారులాగా పనిచేయాలి కదా రాజకీయ పార్టీలకి దిశానిర్దేశం చేస్తా. ఇప్పుడన్నా మన చర్చ అన్న కొంతమందిలోకి వెళితే ఏమన్నా ఈ విషయం తెర మీదకి వస్తుంది. ఇప్పుడు వచ్చినా కూడా ఇప్పుడు జరగాల్సింది ఇప్పుడు ఏమీ లేదు. పెరిగినాయి అనుకోండి సీట్లు, పేపర్ మీద పెరిగినట్టు ఉంటుంది. పలానా నియోజకవర్గాలు దానికి సరిహద్దులన్నీ ఏర్పడతాయి. రాబోయే ఎన్నికల కోసం ఆ ప్రణాళిక సిద్ధమవుతుంది. రైట్. మళ్ళీ ఆ రాబోయే ఎన్నికల నాటికి కనుక మళ్ళీ ఈ వచ్చేసింది అనుకోండి, ఏది మళ్ళీ డీలిమిటేషన్ సీట్లు పెంపుదల అనేది మళ్ళీ కొత్తగా వచ్చింది అనుకోండి. ఇప్పుడు జరిగిన దాన్ని డీలిమిటేషన్ ఓవర్లాప్ చేసుకుంటే మళ్ళీ కొత్తగా జరగాలి. అంతిమంగా ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టెడ్ సీట్ల ప్రకారం డబల్ వస్తాయి అప్పుడు. అవును, ఆ రకంగా కూడా చేసుకోవచ్చు. అంటే మనకేంటంటే చిత్తశుద్ధి ముఖ్యం గోపి గారు. మనసు ఉంటే మార్గాలు అనేకం ఉంటాయి. చేయాలనే సంకల్పం ఉన్నప్పుడు ఏది కూడా అడ్డం కాదు. మంచి చేయాలనే సంకల్పం ఉన్నప్పుడు కాదు మనకెందుకులే ఆయన కాడికి దోసుకుందాము, లేకపోతే మనం అధికారంగా చేతిలో ఉంటే చాలు, ప్రజలును ప్రజాస్వామ్యం, దేశం, రాజ్యాంగం ఎట్టపోతే మనకెందుకు అని అనుకున్నప్పుడు ఇటువంటివి మనం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. అయ్యే చూస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ.